ముందుకు వచ్చి ఆయన ఆరోగ్యానికి సపోర్ట్ చేయాలని, ఆయన్ని మరింత ఆదుకోవాలని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసే పరిస్థితి ఉంది. రైట్, ఇప్పుడు ఈ ఘటనపై ఫిష్ వెంకట్ యాక్చువల్గా ఆయనకు సంబంధించిన ఒక విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పారు. ఇప్పుడు ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు, వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి, నా తరపు నుంచి నేను చేయన్నా, ఇంకా ఏం ఎట్లా ఏం ఫికిర్ చేయకు, నేను చేపిస్తా. రైట్, ఫిష్ వెంకట్ పరిస్థితి మరింత ఆరోగ్యం బాగా క్షీణించింది. అయితే గతంలో స్టార్ హీరోల సినిమాల్లో అనేక సినిమాల్లో పనిచేశారు ఫిష్ వెంకట్. అనేక సినిమాల్లో ఆయన హాస్య పాత్రలు నటించారు. అలాగే విలనీ పాత్రలో కూడా ఆయన అనేక పాత్రలు పండించారు. అలాగే కామెడీ విలన్గా కూడా అందరినీ కూడా అల్లించారు. అయితే ప్రస్తుతం ఆయన ఒక హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మరింత క్షీణించడంతో టాలీవుడ్కు సంబంధించిన వారందరూ కూడా ముందుకు వచ్చి ఆయనని ఆదుకోవాలని చెప్పి, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడేలాగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చెప్పి ప్రస్తుతం అయితే వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రీషా మరింత సమాచారం అందిస్తారు. పెట్రీషా, చెప్పండి, ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వెంటిలేటర్ పైన నటుడు ఫిష్ వెంకట్ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రైవేట్ బోడుపల్లి హాస్పిటల్లో అయితే అతను చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షీణించుకోపోవడం, గత కొన్నేళ్ల నుంచి కూడా అతని ఒక కిడ్నీ పాడైపోవడం, ఇప్పుడు 2 కిడ్నీలు కూడా పాడైపోవడం జరిగింది. డయాలసిస్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అంటే డే ఆఫ్టర్ డే డయాలసిస్ అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రాధేయపడుతున్నారు. అతన్ని కాపాడుకోవడానికి మా దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సాయం చెయ్యనంటూ కూడా వాళ్ళు చేసి అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా ఫిష్ వెంకట్ కి గత కొన్నేళ్ల నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోవడం, దాని తర్వాత ఆయన టాప్ మోస్ట్ ఫిలిమ్స్ చేయడం, దీని మీద చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది. చిరంజీవి స్పందించి ఖచ్చితంగా నువ్వు మెరుగైన చికిత్స తీసుకోవాలంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి. ఇదే క్రమంలో అతను అపోలోకి కూడా షిఫ్ట్ చేస్తానంటూ చెప్పడం, ఆ తర్వాత ఫిష్ వెంకట్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం, బాగుపడడం, ఇదంతా జరిగింది. అతనికి అనేక సర్జరీస్ జరగడం, కాళ్ళకి సంబంధించిన సర్జరీస్ కూడా జరిగాయి. ఇవంతా పక్కన ఉంటే మళ్ళీ మందు తాగడం మొదలుపెట్టి, ముందు మందంతా కూడా కంట్రోల్ చేసి ఒక మంచి లైఫ్ స్టైల్లో వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తర్వాత రీసెంట్ గా మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇదంతా కూడా ఆల్కహాలిక్ అడిక్ట్ అయిపోవడం, దాని తర్వాత అతనికి మళ్ళీ కిడ్నీస్ మొత్తం స్పాయిల్ అవ్వడము, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం. ప్రస్తుతం మాత్రం అతను గత 3 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ పైననే ఉన్నారు. అందరినీ సరిగ్గా ఎవరిని గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. అదే కాకుండా బాడీ వాల్యూమ్ అంతా ఓవర్లోడెడ్ తోని హాస్పిటల్ కి వచ్చాడు. డే ఆఫ్టర్ డే డయాలసిస్ ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మరింత క్షీణించడంతో టాలీవుడ్కు సంబంధించిన వారందరూ కూడా ముందుకు వచ్చి ఆయనని ఆదుకోవాలని చెప్పి, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడేలాగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చెప్పి ప్రస్తుతం అయితే వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి పెట్రీషా మరింత సమాచారం అందిస్తారు. పెట్రీషా, చెప్పండి, ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వెంటిలేటర్ పైన నటుడు ఫిష్ వెంకట్ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రైవేట్ బోడుపల్లి హాస్పిటల్లో అయితే అతను చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షీణించుకోపోవడం, గత కొన్నేళ్ల నుంచి కూడా అతని ఒక కిడ్నీ పాడైపోవడం, ఇప్పుడు 2 కిడ్నీలు కూడా పాడైపోవడం జరిగింది. డయాలసిస్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అంటే డే ఆఫ్టర్ డే డయాలసిస్ అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రాధేయపడుతున్నారు. అతన్ని కాపాడుకోవడానికి మా దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సాయం చెయ్యనంటూ కూడా వాళ్ళు చేసి అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే కాకుండా ఫిష్ వెంకట్ కి గత కొన్నేళ్ల నుంచి కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోవడం, దాని తర్వాత ఆయన టాప్ మోస్ట్ ఫిలిమ్స్ చేయడం, దీని మీద చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది. చిరంజీవి స్పందించి ఖచ్చితంగా నువ్వు మెరుగైన చికిత్స తీసుకోవాలంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి. ఇదే క్రమంలో అతను అపోలోకి కూడా షిఫ్ట్ చేస్తానంటూ చెప్పడం, ఆ తర్వాత ఫిష్ వెంకట్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం, బాగుపడడం, ఇదంతా జరిగింది. అతనికి అనేక
సర్జరీస్ జరగడం, కాళ్ళకి సంబంధించిన సర్జరీస్ కూడా జరిగాయి. ఇవంతా పక్కన ఉంటే మళ్ళీ మందు తాగడం మొదలుపెట్టి ముందు మందంతా కూడా కంట్రోల్ చేసి ఒక మంచి లైఫ్ స్టైల్లో వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తర్వాత రీసెంట్ గా మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇదంతా కూడా ఆల్కహాలిక్ అడిక్ట్ అయిపోవడం, దాని తర్వాత అతనికి మళ్ళీ కిడ్నీస్ మొత్తం స్పాయిల్ అవ్వడము, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం. ప్రస్తుతం మాత్రం అతను గత 3 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ పైననే ఉన్నారు. అందరినీ సరిగ్గా ఎవరిని గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. అదే కాకుండా బాడీ వాల్యూమ్ అంతా ఓవర్లోడెడ్ తోని హాస్పిటల్ కి వచ్చాడు. డే ఆఫ్టర్ డే డయాలసిస్ చేస్తున్నామంటూ కూడా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోయారని కూడా తెలుస్తుంది. కుటుంబం కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు ఆర్థిక సాయం కావాలి, మా దగ్గర డబ్బులు లేవంటూ కూడా కుటుంబ సభ్యులు బాధపడుతున్న సిచ్యువేషన్. రైట్ పెటిషా, థ్యాంక్ యూ. మొత్తానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంటిలేటర్పై ఆయన చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2 కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోవడంతో, ముఖ్యంగా ఆల్కహాలిక్ అడిక్ట్ అవ్వడంతో ఇవి పాడైతున్నట్లుగా మనకి ప్రస్తుతానికి పెటిషా సమాచారం అందిస్తున్నారు. సో 2 కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోవడంతో వారం రోజులుగా వెంటిలేటర్ పైన ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. వైద్య సాయం కోసం ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు టాలీవుడ్ నుంచి ఏదైనా సహాయం అందుతుందేమో అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. ఫిష్ వెంకట్ను టాలీవుడ్ ఆదుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం ఉంది. గతంలో అనేక మంది స్టార్ హీరోస్ సినిమాల్లో అనేక విలన్ పాత్రలు, అలాగే కామెడీ విలన్ పాత్రలు, అలాగే కామెడీ పాత్రలు, అనేక పాత్రలు ఆయన నటించి పండించారు ఫిష్ వెంకట్. కేజీకి 1/2 కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్కు ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ పై నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఈ చికిత్స నడుస్తోంది. 2 కిడ్నీలు కూడా పాడైపోవడంతో వారం రోజులుగా వెంటిలేటర్ పైనే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. వైద్యం సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితి కూడా ఒకంత బాగాలేదని సభ్యులు చెప్తున్నారు. ఫిష్ వెంకట్ను టాలీవుడ్ ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో స్టార్ హీరోల సినిమాలో పనిచేశారు ఫిష్ వెంకట్. అనేక సినిమాల్లో ఆయన అందరినీ అలరించారు, విలన్ పాత్రల్లో అలాగే హాస్య పాత్రల్లో అన్నింటిలో కూడా. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి 2 కిడ్నీలు కూడా పాడైపోవడం